everyone. In the previous recording of menu item button, the recording got failed in between, so I'm continuing from where it got stopped. So ఇందాకడ ఎగ్జాంపుల్ యాక్చువల్గా చూస్తుంది ఎంప్లాయీ గ్రూప్స్ లిస్ట్ ఫామ్ నుంచి వెన్ యూ ఓపెన్ ద ఎంప్లాయీ గ్రూప్ డీటెయిల్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఓపెనింగ్ ద ఫస్ట్ రికార్డ్. నేను సెలెక్ట్ చేసిన రికార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ కాకుండా ఫస్ట్ రికార్డ్ డీటెయిల్సే వస్తున్నాయి. సో దిస్ సో ఇష్యూ రిజాల్వ్ చేయడానికి చూస్తున్నాము. ఫర్ దిస్ వీ హ్యావ్ టు గో టు ద ఎంప్లాయీ గ్రూప్ టేబుల్. సో చాలా స్టాండర్డ్ టేబుల్స్లో చూసుంటారు వేర్ వీ విల్ బి హ్యావింగ్ సమ్ రిలేషన్ విత్ ద సేమ్ టేబుల్. ఆ టేబుల్ నుంచి ఆ టేబుల్కే రిలేషన్ ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్, సో ఐఎమ్ క్రియేటింగ్ a similar type of relation here. I guess yes, employee group. ఎప్పుడైతే మనకి ఫస్ట్ డేటా సోర్స్కి సెకండ్ డేటా సోర్స్కి బ్యాక్ అండ్ టేబుల్లో రిలేషన్ ఉంటుందో ఆటోమేటిక్గా సెకండ్ ఫామ్ ఓపెన్ అయినప్పుడు దానికి రిలవెంట్ డేటా చూపిస్తుంది, విచ్ వీ హ్యావ్ సీన్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టు ఎంప్లాయీ గ్రూప్. దీనికి అసోసియేట్ అయి ఉన్న గ్రూప్ డీటెయిల్సే చూపించింది. సిమిలర్గా ఎంప్లాయీ గ్రూప్ ఫామ్ ఓపెన్ చేసినప్పుడు కూడా దాని గ్రూప్ డీటెయిల్సే కనిపించాలంటే ఈ ఫామ్లోను అండ్ ఈ ఫామ్లో దీస్ ఆర్ ద టూ ఫార్మ్స్ నౌ. బట్ ద థింగ్ ఈస్ రెండింటికి ఒకటే డేటా సోర్స్ ఉంది, ఒకటే టేబుల్ ఉంది. సో అందుకని సెల్ఫ్ రిలేషన్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్కి రిలేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ ఎ నార్మల్ రిలేషన్ అండ్ ఇక్కడ యూనిక్గా మనకు ఉంది గ్రూప్ ఐడి. నార్మల్గా సొరగేట్కి రెక్ ఐడి ఉంటే కనుక వీ కెన్ టేక్ రెక్ ఐడి ఆల్సో. For now, in this scenario, I'm taking group ID since it is the primary index of this table. So now we'll see how it is looking in the front end. So ఇప్పుడు employee group form open చేస్తే now I'm selecting a record G004. When I click on employee group details, see the exact గా ఈ రికార్డ్ కి సంబంధించిన డేటానే చూపిస్తుంది, వేరే ఫస్ట్ రికార్డ్ చూపించట్లేదు. బికాస్ ఈ ఫామ్ లో ఉన్న డేటా సోర్స్ అండ్ సెకండ్ ఫామ్ లో ఉన్న డేటా సోర్స్ బోత్ ఆర్ లింక్డ్. ఐ మీన్ ద బోత్ ఆర్ ఒకటే టేబుల్ అండ్ ఆ టేబుల్ కి సెల్ఫ్ రిలేషన్ ఉంది, గ్రూప్ ఐడి టు గ్రూప్ ఐడి. సో ఇట్ ఈస్ ఏబుల్ టు రికగ్నైజ్ the dynalink is getting created between these two forms. So it is working. If I delete it now again, for example, this is the relation. If I delete it now, you can clearly see the difference. Open the employee group list form, and from there, if you open the details form, see it is pointing to the first record G001. So to avoid this, we are creating a self relation. సో ఇట్లా మాస్టర్ టేబుల్స్లో మనకి స్టాండర్డ్ టేబుల్స్లో కూడా ఇట్లా ఒకటే ఫామ్ మల్టిపుల్ డిజైన్స్ ఉన్నప్పుడు వాళ్ళు సెల్ఫ్ రిలేషన్ క్రియేట్ చేస్తారన్నమాట టు క్రియేట్ దట్ డైనలింక్ బిట్వీన్ ద ఫార్మ్స్. సో ఐఎమ్ క్రియేటింగ్ బ్యాక్ దట్ రిలేషన్ and naming the relation name same as the name of the table and a normal relation with the group ID and group ID. Okay, this is fine. And now we'll create one more menu item button for the class. ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేద్దాము, ఒక శాంపుల్ క్లాస్. అండ్ మెనూ ఐటమ్ బటన్స్ చూసాం కదా, ఇందులో మనము ఏ టైప్ ఆఫ్ మెనూ ఐటమ్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. డిస్ప్లే ఫర్ ఫార్మ్స్, అవుట్పుట్ ఫర్ రిపోర్ట్స్ అండ్ యాక్షన్ ఫర్ క్లాసెస్. సో ఒక క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో సమ్ శాంపుల్ లాజిక్ రాసి విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ దట్ క్లాస్ ఫ్రమ్ దిస్ ఫార్మ్. సో ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేసి ఐఎమ్ జస్ట్ రీనేమింగ్ ఇట్ యాజ్ మై క్లాస్. Name of the class, we can rename it here, my class. And then I'm creating a menu item for this. దీనికి మనం ఐదర్ ఏఓటీలోకి వెళ్ళి కొత్త మెనూ ఐటమ్ క్రియేట్ చేసి ప్రాపర్టీస్లో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద ఎలిమెంట్ ఇన్ టు దీస్ యాక్షన్ మెనూ ఐటమ్స్ డైరెక్ట్లీ. If I select this, drag and drop to the action menu item. So menu item got created. ఇది మళ్ళీ బ్యాక్ ప్రాజెక్ట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇప్పుడు క్లాస్లో యాక్చువల్గా అయితే మనం ఎప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు రైట్ ఎ మెయిన్ మెథడ్. బికాస్ క్లాసెస్ మనం ఇన్స్టాన్షియేట్ చేసినప్పుడు ఏ మెథడ్ అయినా మనం డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాంట్లో ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఐదర్ ఏ స్టాటిక్ మెథడ్ ఆర్ ఏ ఇన్స్టెన్స్ మెథడ్.
కానీ ఒక క్లాస్ గనుక మెను ఐటెమ్ నుంచి ఓపెన్ అవుతుందంటే డెఫినిట్‌గా దాంట్లో మెయిన్ మెథడ్ ఉండాలి. అండ్ మెయిన్ మెథడే ఫస్ట్ ట్రిగ్గర్ అవుతుందన్నమాట. సో, యూ హావ్ టు ప్లేస్ ద మెయిన్ మెథడ్ హియర్. ఇఫ్ ఐ గో హియర్ ఈ ఈవెన్ ఇక్కడ గూడా మీరు చూడొచ్చు. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునే చోట ఇన్ కేస్ మై క్లాస్‌ని మళ్ళీ ఎంటర్ చేశామనుకోండి. See, it is giving an error. The class does not have the method main. So we have to write that method. And main method is not a override method. So go to the new method, add a method, and main method syntax ఇలా ఉంటుంది. 22లో you can try like this. Control A క్లిక్ చేసి డైరెక్ట్ మెయిన్ అని టైప్ చేసి ట్యాబ్ అని క్లిక్ చేస్తే మొత్తం సింటాక్స్ వచ్చేస్తుంది. ఐదర్ యూ కెన్ డూ లైక్ దిస్, బట్ యూ బెటర్ రిమెంబర్ ద సింటాక్స్ ఆఫ్ ఎ మెయిన్ మెథడ్. ఇది ఎప్పుడు సేమ్ ఉంటుంది. రైట్ పబ్లిక్ అండ్ ఇట్ ఈస్ ఎ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ ఉండాలి అండ్ రిటర్న్ టైప్ ఏమి ఉండదు. వాయిడ్ ఉంటుంది. వాయిడ్ అండ్ నేమ్ ఆఫ్ ద మెథడ్ కంపల్సరీ మెయిన్ అని ఉండాలి. సో ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ మెయిన్. అండ్ దీనికి పారామీటర్స్ వచ్చి ఆర్గ్స్ క్లాస్ యూజ్ చేస్తాం. ఆర్గ్స్ ఈజ్ ద క్లాస్ విచ్ ఈజ్ యూస్డ్ టు పాస్ ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్. సో ఇందులో నేను లాజిక్ సింపుల్గా ఒక ఇన్ఫో మెసేజ్ రాసేస్తున్నాను. మెయిన్ మెథడ్ ఇట్స్ కాల్డ్ అని. మేజర్ లాజిక్ ఏం రాయకుండా wrote a simple logic. So for this class, we will create a menu item button in the form level and try to execute it. So I'm going to IKCS employee form, action pane tab, and ఇక్కడ ఇంకో మెనూ ఐటమ్ బటన్ క్రియేట్ చేస్తున్నాను. అదర్ ఇలా మెనూ ఐటమ్ బటన్ క్రియేట్ చేసి యూ కెన్ సెలెక్ట్ ద ప్రాపర్టీ ఆర్ డైరెక్ట్లీ మెనూ ఐటమ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ బటన్ గ్రూప్లో డ్రాప్ చేసినా కూడా మీకు బటన్ క్రియేట్ అయిపోతుంది. సో ఇఫ్ మై క్లాస్ ఉందనుకోండి, ఇలా డ్రాగ్ చేసి డ్రాప్ ఇట్ ఆన్ దిస్, ద మెనూ ఐటమ్ గాట్ క్రియేటెడ్. సో ప్రజెంట్ మాన్యువల్గా చేస్తున్నాను టు షో యూ ద ప్రాపర్టీస్ క్లియర్లీ. సో మెనూ ఐటమ్కి లేబుల్ ఏది ఉంటే అదే ఫ్రంట్ ఎండ్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మెనూ ఐటమ్ బటన్ క్రియేట్ చేయగానే ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఇస్ ద టైప్ ఆఫ్ మెనూ ఐటమ్ విచ్ వీఆర్ గోయింగ్ టు అటాచ్ ఇట్. ఈ మెనూ ఐటమ్ బటన్ దేనికి అటాచ్ చేస్తున్నామో ఆ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. హియర్ ఇట్ ఈస్ యాక్షన్ అండ్ దెన్ నేమ్ ఆఫ్ ద మెనూ ఐటమ్, దట్ ఈస్ మై క్లాస్. ఓకే, సో ఐ సెలెక్టెడ్ ఇట్. సో ఇప్పుడు ఈ బటన్ దీనికి పాయింట్ చేసింది. అండ్ మై క్లాస్కి నేను లేబుల్ ఏమి ఇవ్వలేదు. సో అండ్ బటన్ లెవెల్లో కూడా నేను లేబుల్ ఏమి ఇవ్వలేదు. హియర్ టెక్స్ట్, ఇక్కడ లేబుల్ అంటే టెక్స్ట్ ఉంటుంది, బటన్స్కి వచ్చేసరికి లేబుల్ అని ఉండదు. సో ఇఫ్ ఐ ఓపెన్ ద ఫామ్ ఐ విల్ బి ఏబుల్ టు సీ దిస్ న్యూ బటన్. బట్ లేబుల్ మాత్రం ఇట్లా మనకి స్టార్ బటన్ స్టార్ అని ఇలా చూపిస్తుంది. దీనికి మనం ఐదర్ మెనూ ఐటంలో అయినా లేబుల్ మెయింటైన్ చేసుకోవాలి, లేదా బటన్కి ప్రాపర్టీస్లో టెక్స్ట్ అయినా ఇవ్వాలి. సో ఇట్ విల్ షో ఏ ప్రాపర్ నేమ్. ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్ అనేది మెనూ ఐటంలో ఉన్న లేబుల్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఫర్ దిస్ వన్ మెనూ ఐటమ్ దగ్గర లేబుల్ లేదు అండ్ బటన్కి టెక్స్ట్లో కూడా ఏం లేదు. సో ఇట్ ఈస్ షోయింగ్ అప్ లైక్ దిస్. బట్ ఇఫ్ ఐ క్లిక్ దిస్, ద క్లాస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఆ క్లాస్లో ఉన్న మెయిన్ మెథడ్ రన్ అవుతుంది. సో మెయిన్ మెథడ్లో నేను ఇన్ఫో రాశాను కదా, మెయిన్ మెథడ్ ఈజ్ కాల్డ్ అని. సో సేమ్ ఇన్ఫో వస్తుంది. ద నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ క్లిక్, ద సేమ్ మెసేజ్ విల్ బి పాపింగ్ అప్. సో అక్కడి నుంచి మన లాజిక్ ఏది కావాలనుకుంటే అది రాసుకుంటాం అనమాట, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. So like this, we can create menu item buttons for pointing to a form or a class, selecting the type of menu item type, and the menu item name. So this is one type of button. Now let's see other types of buttons which are available in the form. ఇంతకుముందు చెప్పాను కదా, separator is not a button, and now we have seen menu item button. Now let's see menu button. What is a menu button? సో మెనూ బటన్ ఏంటంటే ఇది స్పెసిఫిక్గా ఏ టాస్క్ ఏం చేయదు. జస్ట్ దీని కింద మనం కొన్ని బటన్స్ డ్రాప్ డౌన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ యాడెడ్ దీస్ 2 buttons under this, and I'm also adding 2 more buttons, some sample buttons. Okay, if I save this and open it, ఓవరాల్గా అది ఇట్లా మెనూ లాగా చూపిస్తుంది అనమాట. సో ఇది మెనూ బటన్ ఏం చేయదు, జస్ట్ క్లిక్ చేస్తే అది డ్రాప్ డౌన్ ఆఫ్ బటన్స్ ఇస్తుంది. దాంట్లో మనం ఏ బటన్ కావాలంటే అది క్లిక్ చేస్తాం. ఇందులో ఇఫ్ ఐ క్లిక్ మై క్లాస్, ఇట్ విల్ గివ్ ద ఇన్ఫో లాగ్. ఇఫ్ ఐ క్లిక్ ద ఎంప్లాయీ గ్రూప్, ఇట్ విల్ ఓపెన్ ద న్యూ ఫామ్ టు విచ్ ఇట్ ఈస్ పాయింటెడ్.
అండ్ కరెక్ట్‌గా ఆ ఎగ్జాక్ట్ రికార్డ్ ఉన్న గ్రూప్ ఐడీకి సంబంధించిన రికార్డే వస్తుంది. సో దిస్ ఈజ్ మెనూ బటన్ అన్నమాట. జస్ట్ ఇట్ గివ్స్ ఏ మెనూ ఆఫ్ ద బటన్స్ లిస్ట్ ఇస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ద థర్డ్ టైప్ ఆఫ్ బటన్. ఇందులోనే మనకి సెపరేటర్ ఉంది. ఇఫ్ ఐ యాడ్ ఏ సెపరేటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీకు బటన్కి మధ్యలో ఏం లైనింగ్స్ ఏం లేవు, కంటిన్యూషన్గా ఉంది కదా. ఐ కెన్ యాడ్ ఏ సెపరేటర్ బటన్స్ని జస్ట్ డిఫరెన్స్ చూపించడానికి అంతే. దిస్ ఇస్ అ స్మాల్ థింగ్. నార్మల్ బటన్స్కి ఇదేమో నార్మల్ బటన్స్, ఇది మెనూ ఐటమ్ బటన్స్. దీనికి సెపరేషన్ క్రియేట్ చేశాను మధ్యలో. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఎ స్మాల్ థిన్ లైన్ బిట్వీన్ ద బటన్స్. సీ దిస్ ఇస్ ద లైన్. సో ఇది సెపరేటర్ అనమాట. సో ఇది సెపరేట్ బటన్ ఏం కాదు, జస్ట్ బ్రింగ్స్ ఏ ఎక్స్ట్రా లైన్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ద బటన్ కాల్డ్ మెనూ ఐటమ్ డ్రాప్ డైలాగ్ బటన్. సో మెనూ ఐటమ్ బటన్ చూసాం, మెనూ బటన్ చూసాము, అండ్ దెన్ వీ హ్యావ్ డ్రాప్ డైలాగ్ బటన్. I'll show you how this one works. So let's remove these old buttons, and menu item button to the class I'm removing right now. Let's remove the menu button also and keep the menu item button back. So menu button తీసేసాను. Now let's see how this drop dialog button works. సో డ్రాప్ డైలాగ్ బటన్ క్రియేట్ చేశాను. డ్రాప్ డైలాగ్ బటన్ ఏం చేస్తుందంటే దీనికి ఇది దిస్ వర్క్స్ ఓన్లీ ఫర్ ద ఫార్మ్స్ అనమాట. ఇది మెయిన్గా ఫార్మ్స్కే పాయింట్ చేస్తుంది. అందుకని దీని ప్రాపర్టీస్లో చూస్తే చూడండి, మెనూ ఐటమ్ టైప్ అని లేదు, అంటే అదర్ క్లాస్ కానీ అవుట్పుట్ కానీ సెలెక్ట్ చేయడానికి లేదు. ఇట్ వర్క్స్ ఓన్లీ ఫర్ ద ఫార్మ్స్. అండ్ ఇక్కడ డ్రాప్ డౌన్ కూడా ఓన్లీ ఫార్మ్స్కి పాయింట్ చేస్తున్న మెనూ ఐటమ్స్ విచ్ ఆర్ డిస్ప్లే మెనూ ఐటమ్స్ విల్ కమ్ యాజ్ డ్రాప్ డౌన్. సో నేను ఇక్కడ ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్ సెలెక్ట్ చేశాను just to show the groups. So if I save it and open the form, ఇక్కడ ఈ ఫామ్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఇట్ గివ్స్ ఎ డ్రాప్ డౌన్. నార్మల్గా మనకి ఎంప్లాయీ గ్రూప్ ఫామ్ ఎలా ఓపెన్ అవుతుంది, ఎవ్రీ టైమ్ వెన్ యూ క్లిక్ ఆన్ ద బటన్ ఇట్ ఓపెన్స్ ఎ న్యూ విండో, ఒక కొత్త ఫామ్ లాగా ఓపెన్ అవుతుంది. సీ హియర్, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎంప్లాయీ గ్రూప్ ఒక కొత్త ఫామ్ ఓపెన్ అయింది. అగైన్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎంప్లాయీ గ్రూప్ అనదర్ విండో గాట్ ఓపెన్. సో ఇట్లా మల్టిపుల్ విండోస్ ఓపెన్ అవుతూ ఉంటుంది. టు అవాయిడ్ దిస్ సమ్ టైమ్స్ చిన్న ఫామ్స్కి బేసిక్గా ఇది చిన్న ఫామ్స్ కోసం పాయింట్ చేస్తారు. ఇది క్లిక్ చేసినప్పుడు ఈ ఫామ్ ఇలా ఓపెన్ అయింది కదా, సి దెర్ ఇస్ నో సెపరేట్ విండో, దీంట్లోనే ఉంది అది. మీరు రెండుసార్లు క్లిక్ చేసినా కూడా అదే పాపులేట్ అవుతుంది, కానీ ఇట్ విల్ నాట్ క్రియేట్ మల్టిపుల్ విండోస్ అనమాట. టు కీప్ ఇట్ సింపుల్ వీ యూజ్ దిస్. అండ్ మోస్ట్లీ అవి చిన్న డైలాగ్ ఫామ్స్ కోసం క్రియేట్ చేస్తారు. హియర్ ఇట్ ఈస్ ద ఫామ్ ఇస్ షోయింగ్ బిగ్గర్, విల్ మేక్ ఇట్ point to a different form. We'll do one thing. Employee group details form ki point chestanu instead of employee group. So if I go to this form in the drop down, if I select employee group details and if I save the form, now let's see how this one looks. If I click on IPCS employees, see this is the group details form. క్లిక్ చేయగానే నీట్గా ఇది డ్రాప్ డౌన్ వచ్చింది నాకు. అండ్ ఏ రికార్డ్ సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే ఆ రికార్డ్కి సంబంధించింది వస్తుంది. G003 వచ్చింది. అండ్ యాక్చువల్లీ ప్రీవియస్ రికార్డింగ్లో నేను దీని ప్రాపర్టీస్ చేంజ్ చేశాను. ఐ విల్ పుట్ ఇట్ బ్యాక్. దట్స్ వై అక్కడ ఎడిటబుల్ ఆప్షన్ రాలేదు. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ ఫామ్ నౌ, క్లిక్ ఆన్ దిస్ బటన్, మీరు కావాలంటే వాల్యూ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ వాల్యూ చేంజ్ చేసి యూ సేవ్ ఇట్ అండ్ దెన్ క్లోజ్ ఇట్, అయిపోయింది. సో ఇది ఎన్నిసార్లు క్లిక్ చేసినా కూడా మీకు ఏమి న్యూ విండోస్ ఓపెన్ అవ్వవు అనమాట. ఇట్ కీప్స్ ఓన్లీ వన్ విండో. ఐ విల్ షో యూ అగైన్ వన్ మోర్ టైమ్. ఇఫ్ యూ ఓపెన్ ద ఎంప్లాయీ ఫామ్, క్లిక్ ఆన్ దిస్ డ్రాప్ డైలాగ్ ఫామ్, ఇట్ ఓపెన్స్ జస్ట్ హియర్. సెపరేట్గా ఏం ఓపెన్ అవ్వదు. యూ కెనాట్ సీ ఎ సెపరేట్ విండో అనమాట. సో ఇట్లా చిన్న చిన్న ఫామ్స్కి జస్ట్ ఓపెన్ చేసి ఏమైనా ఫ్యూ డీటెయిల్స్ ఇచ్చేసి ఆరెల్స్ ఇక్కడ ఒక అప్డేట్ బటన్ పెట్టి క్లిక్ చేసాం అనుకోండి, అండ్ ఆ వాల్యూ ఈ పర్టికులర్ రికార్డ్కి అప్డేట్ అవ్వాలి, అలాంటివి ఉన్నప్పుడు ఇలాంటి డ్రాప్ డైలాగ్ ఫామ్ క్రియేట్ చేస్తాం. ఇది బాగుంటుంది, డిజైన్ వైజ్ కూడా నీట్గా ఉంటుంది అండ్ మల్టిపుల్ ఫామ్స్ క్రియేట్ చేయదు అనమాట. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బటన్.
So now we have seen menu item button pointing to a form and a class, and a menu button which is giving drop down of all the buttons, and a drop dialog button ఇదేమో మనకి ఒక ఫామ్ ని జస్ట్ అక్కడికక్కడే డ్రాప్ డౌన్ లాగా ఇస్తుంది. డైరెక్ట్ గా సెపరేట్ విండోలా ఓపెన్ చేయకుండా అక్కడికక్కడే డ్రాప్ డౌన్ లా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ కమాండ్ బటన్. కమాండ్ బటన్స్ దేనికంటే మనకి ఫామ్స్ లో చాలా కమాండ్స్ ఉంటాయి, లైక్ రీఫ్రెషింగ్, యాడింగ్ ఏ న్యూ రికార్డ్, డెలీటింగ్ ఏ రికార్డ్, ఎడిటింగ్ ఏ రికార్డ్, ఇట్లా చాలా స్టాండర్డ్ కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్ లో మనం ఎడిషన్ కి ఏమి కొత్తది క్రియేట్ చేయలేదు కదా. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ యాజ్ యాడ్ బటన్ టు యాడ్ ఏ న్యూ రికార్డ్. సో బటన్ కి టెక్స్ట్ యాడ్ అని ఇచ్చాను. అండ్ ఇన్ ద కమాండ్ యూ కెన్ సెలెక్ట్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ కమాండ్స్ యూ కెన్ సెలెక్ట్ డిఫరెంట్ కమాండ్స్. కంట్రోల్ ఎస్ ఉంటుంది, ప్రింట్, ఎడిట్, సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ న్యూ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ వెన్ యూ సేవ్ ఇట్ అండ్ ఓపెన్ ఇట్, when you click on this new command button, this is the command button. When you click on this, see a new record got added. ఆ డేటా సోర్స్ కి యాడ్ అవుతుంది అనమాట. సిమిలర్లీ అలానే డెలీట్ బటన్, ఎడిట్ బటన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ ఉంటాయి అనమాట. All these you can play around and see those buttons and their properties. So this is one another type of button. And last one we have is a normal button. ఈ నార్మల్ బటన్ ఏంటంటే ఇది ఏ ఫార్మ్స్ కి కానీ క్లాసెస్ కి కానీ అసోసియేట్ అయ్యి ఉండదు. సి ఇక్కడ మనకి మెనూ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఏం లేదు. ఇట్స్ జస్ట్ నార్మల్ బటన్. అండ్ దీనికి మనం జనరల్గా క్లిక్డ్ మెథడ్ అలాంటివి రాసుకుని దాంట్లో లాజిక్ రాసుకుంటాం అనమాట. అండ్ ఈ బటన్స్ అన్నిటికీ ఈ క్లిక్డ్ మెథడ్ అనేది బై డిఫాల్ట్ ఓవర్ రైడ్ మెథడ్ ఉంటుంది. ఎక్కువగా వీటిల్లో అయితే ఓవర్ రైడ్ మెథడ్ మనం క్లిక్ యూస్ చేస్తాము. రిమైనింగ్ థింగ్స్ అంత ఎక్కువ ఏమి ఉండదు. లైక్ మౌస్ పాయింట్ చేస్తే లాస్ట్ ఫోకస్, ఇలాంటి టైంలో పెద్ద బిజినెస్ ఆపరేషన్ చేసే అంత నీడ్ ఏం పడదు ఎక్కువగా. మోస్ట్లీ యూ వోంట్ యూస్ దట్. మేజర్గా యూజ్ చేసేది అయితే బటన్ లెవెల్లో యూ యూస్ ద క్లిక్ మెథడ్, అండ్ దిస్ గెట్స్ ట్రిగర్డ్ వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ బటన్. See here, I created a sample button and I'm placing an info log. Clicker method is called. సో ఇక్కడ మన లాజిక్ ఏది ఉంటే అది రాసుకుంటాం. ఆ పర్టికులర్ రికార్డ్కి అసోసియేట్ అవుతూ ఏమైనా లాజిక్ రాయాలంటే ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్ ఫామ్, ఐ ఇక్కడ దిస్ ఇస్ ద నార్మల్ బటన్ విచ్ ఐ హ్యావ్ యాడెడ్. దీని మీద క్లిక్ చేస్తే ఆ క్లిక్డ్ మెథడ్ రన్ అవుతుంది అనమాట. సో ఈ బటన్స్ లో ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ సింపుల్ ఓన్లీ, యూ కెన్ ప్లే అరౌండ్. లైక్ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు, అండర్లైనింగ్, ఇటాలిక్, బోల్డ్. అండ్ ఇది క్లిక్ చేసినప్పుడు రికార్డ్ సేవ్ చేయాలా, అండ్ మల్టీ సెలెక్ట్ అని కూడా ఆప్షన్ ఉంటుంది. లైక్ ఈ బటన్ ఒక రికార్డ్కే ఓపెన్ యాక్టివ్గా ఉండాలా ఆర్ మల్టిపుల్ రికార్డ్స్ కానీ. ఇప్పుడు నేను మల్టీ సెలెక్ట్ నో పెట్టాను అనుకోండి, వెన్ ఎవర్ ఐ సెలెక్ట్ మల్టిపుల్ రికార్డ్స్ దట్ ఆటోమేటిక్లీ గెట్ డిజేబుల్డ్. సో ఆటో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది డిజేబుల్ అవుతుంది. కానీ నేను ఫోర్స్ఫుల్గా ఎస్ పెట్టాను కదా. సో ఇఫ్ ఐ సీ ద డిఫరెన్స్ హియర్, మెనూ ఐటమ్ బటన్స్కి ఆటో పెట్టినప్పుడు బై డిఫాల్ట్ మల్టిపుల్ రికార్డ్ సెలెక్ట్ చేయగానే అవి డిజేబుల్ అయిపోతాయి. సెకండ్ రికార్డ్ సెలెక్ట్ చేయగానే it got disabled. I think for this one the property is not changed. But we'll go change it to auto. The menu item button, this is one that is pointing right. Multi-select S and పెట్టుకుంది. We can keep it to auto. ఆటో పెట్టినప్పుడు ఇలాంటి ఫామ్ టు ఫామ్ ఓపెన్ అయ్యేవి జనరల్గా మల్టిపుల్ రికార్డ్స్కి ఎగ్జిక్యూట్ అవ్వవు, ఎందుకంటే అది ఒక రికార్డ్కే ఓపెన్ చేస్తుంది కదా ఫామ్. సో మల్టిపుల్ రికార్డ్స్ పెట్టినప్పుడు అది గ్రే అవుట్ అయిపోతుంది. సి ఇఫ్ ఐ సెలెక్ట్ మల్టిపుల్ రికార్డ్స్ హియర్, ఇమీడియట్లీ దిస్ టూ బటన్స్ గాట్ గ్రేడ్ అవుట్. కానీ ఈ బటన్కి మాత్రం మల్టీ సెలెక్ట్ నేను ఎస్ పెట్టాను, సో అందుకని అది దట్ ఈస్ స్టిల్ రన్నింగ్, కానీ అది ఒక రికార్డ్కే రన్ అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా నేను ఫోర్స్ఫుల్గా ఎస్ పెట్టాను అనుకోండి, మల్టీ సెలెక్ట్ ఎస్, ఇది టూ రికార్డ్స్కి ఏం పనిచేయదు, ఒక రికార్డ్కే పనిచేస్తుంది. అది ఏ రికార్డ్ అంటే లాస్ట్ సెలెక్టెడ్ రికార్డ్. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ ఫామ్, ఇప్పుడు నేను ఇందులో టూ రికార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ వన్ G006 అండ్ G003 గ్రూప్ ఐడికి మ్యాచ్ అవుతున్న రికార్డ్. రైట్, వెన్ ఐ క్లిక్ ఆన్ ఎంప్లాయీ గ్రూప్, టూ ఫార్మ్స్ ఓపెన్ అవుతాయి అని అనుకుంటారు, బట్ యాక్చువల్లీ ఇట్ ఓపెన్స్ ఓన్లీ వన్ ఫామ్, అండ్ అది కూడా లాస్ట్ సెలెక్ట్ చేసిన ఫామ్.
లాస్ట్‌గా నేను సెలెక్ట్ చేసింది ఇక్కడ G003. సో, వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఇట్ షోస్ అండ్ ఆహ్, ఓపెన్స్ అండ్ షోస్ ద డీటెయిల్స్ ఆఫ్ ఓన్లీ G003. సెకండ్ రికార్డ్‌కి ఇది పనిచేయదనమాట. సో, ఇలాంటి బటన్స్‌కి మనం కంపల్సరీ మల్టీ సెలెక్ట్ వి హావ్ టు ఐదర్ కీప్ ఇట్ యాస్ ఆటో ఆర్ విచ్ ఆటోమేటికల్లీ గెట్స్ డిజేబుల్డ్ ఆర్ యూ హావ్ టు కీప్ ఇట్ నో. సో, ఇది ఒక్కొక్క రికార్డ్‌కి పనిచేస్తుంది కాబట్టి మల్టీ సెలెక్ట్ అనేది దీనికి ఉండకూడదు. అలానే స్కిప్ అని కొన్ని ఉంటాయి స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్ స్టైల్ కలర్స్ మార్చుకోవచ్చు. స్కిప్ అంటే జనరల్‌గా మనం ఓ బటన్ సెలెక్ట్ చేసి ట్యాబ్ కొట్టినప్పుడు సెకండ్ బటన్‌కెళ్తుంది. అదే మనం స్కిప్ కొడితే ఆ బటన్ స్కిప్ అయ్యి నెక్స్ట్ ట్యాబ్‌కెళ్ళిపోతుంది. నెక్స్ట్ బటన్‌కెళ్ళిపోతుందనమాట. అలాంటివి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. సో, అట్లా మనకి ఓవరాల్‌గా ఈ బటన్స్‌లో మనకి 5 టైప్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. విచ్ ఐ హావ్ సీన్ నౌ. మెనూ ఐటెమ్ బటన్, మెనూ బటన్, డ్రాప్ డైలాగ్ బటన్, కమాండ్ బటన్ అండ్ బటన్. అండ్ ఈ ఫార్మ్ డిజైనింగ్ కూడా యూ డోంట్ హ్యావ్ టు వరీ మచ్ బికాజ్ మోస్ట్లీ మనం క్రియేట్ చేసే ఫార్మ్స్ అన్ని స్టాండర్డ్లో ఉన్న ఏదో ఒక ఫామ్ని రెప్లికేట్ చేసే చేస్తాము. సో యూ కెన్ టేక్ ఎ డూప్లికేట్ ఆఫ్ దట్, యాడ్ యువర్ డేటా సోర్స్ అండ్ చేంజ్ ద ప్రాపర్టీస్ దేర్ అకార్డింగ్లీ. అండ్ ఈ ప్రాపర్టీస్ అన్ని కొంచెం మనకి వర్డ్ అండ్ ఎక్సెల్స్లో కనపడుతున్న టైప్ ఆఫ్ ప్రాపర్టీసే ఉంటాయి. చేంజింగ్ విత్ ఫాంట్ సైజ్ అండ్ అట్లా కొన్ని సింపుల్వే ఉంటాయి. మేజర్‌వి అయితే మనం డేటా సోర్స్ ప్రాపర్టీస్ అలాంటివి కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. దట్ ఈస్ మస్ట్ ఫిల్డ్ ఇన్ ప్రాపర్టీ. బికాజ్ అది లేకపోతే సమ్‌టైమ్స్ ఆ పర్టిక్యులర్ డేటా సోర్స్‌కి, ఆ పర్టిక్యులర్ రికార్డ్‌కి ఆ బటన్ క్లిక్ అవుతుందని మనకు తెలీదనమాట. So to know that we have to mandatorily select the data source property. And if you see other option, what we so class చూసాం కదా, we will try to add a new functionality here. For now I'm deleting this class. We will do న్యూ ఫీల్డ్. సో ఎంప్లాయీ గ్రూప్లో ప్రజెంట్ నాకు టోటల్ గ్రూప్స్ లిస్ట్ ఉంది కదా, ఐ కెన్ సీ ఆల్ ద గ్రూప్స్. సో ఇక్కడ నేను ఒక కొత్త ఫంక్షనాలిటీ యాడ్ చేస్తున్నాను, లైక్ పేరెంట్ గ్రూప్ అని. లైక్ ఏంటంటే ఇక్కడ ప్రతి గ్రూప్కి దాని పేరెంట్ గ్రూప్ ఉండొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇండియా గ్రూప్కి ఏమో ద గ్రూప్ ఐడి ఈస్ G002. అండ్ హైదరాబాద్, తెలంగాణ అండ్ బెంగళూరు, out of which Hyderabad and Telangana are child of G002. సో ఈ డేటా మెయింటైన్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే పేరెంట్ గ్రూప్ అని ఇంకొక కాలం యాడ్ చేసి ఈచ్ రికార్డ్కి పేరెంట్ ఏదో మెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ గ్రూప్ G005కి పేరెంట్ ఏది అంటే ఈ కాలంకి వచ్చి చూస్తే యూ కెన్ ఫైండ్ అవుట్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు G002 విచ్ ఈజ్ ఇండియా. సో హైదరాబాద్కి ద పేరెంట్ గ్రూప్ ఈ G002. అండ్ సిమిలర్లీ G006 తెలంగాణ ఉంది, దీనికి ఇట్ ఈస్ ఆల్సో పాయింటింగ్ టు G002 ఇండియా. సో అట్లా ఒక గ్రూప్కి ఏ గ్రూప్కి ఏది పేరెంట్ అని మెన్షన్ చేయడానికి ఈ ఫీల్డ్ మెయింటైన్ చేస్తాం. అండ్ ఆల్ ద రికార్డ్స్ మే నాట్ హ్యావ్ ఏ పేరెంట్ గ్రూప్. ఇప్పుడు వీటికన్నీ బ్లాంక్ పెట్టాను, కొన్ని వాటికి పేరెంట్ ఉంటాయి, కొన్ని వాటికి ఉండవు అనమాట. సో ఇట్లా ఒక ఫంక్షన్, ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ యాడ్ చేసి నేను పేరెంట్ అండ్ చైల్డ్ గ్రూప్స్ డేటా మెయింటైన్ చేస్తున్నాను. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మనకు చాలా స్టాండర్డ్ టేబుల్స్లో కూడా ఉంటుంది. లైక్ పేరెంట్ సేల్స్ ఆర్డర్ ఏది, చైల్డ్ సేల్స్ ఆర్డర్ ఏది, పేరెంట్ ట్రాన్సాక్షన్ ఏది అండ్ సెటిల్ ట్రాన్సాక్షన్ ఏది. వాళ్ళు పేరెంట్ రికార్డ్ని చైల్డ్ రికార్డ్లో ఒక కాలంలో మెయింటైన్ చేస్తారనమాట. అప్పుడు పేరెంట్ రికార్డ్ని చైల్డ్ రికార్డ్ని లింక్ చేయడానికి. ఇప్పుడు ఈ పర్టికులర్ సినారియోలో నేను ఈ రికార్డ్ G005 ఈజ్ చైల్డ్ ఆఫ్ G002 అని చెప్పడానికి నాకు వేరే ప్యాటర్న్స్ ఏం లేవు కదా. అందుకని ఒక కొత్త కాలం క్రియేట్ చేసి వీ విల్ బి మెన్షనింగ్ ద డేటా హియర్. సో దట్ విత్ దిస్ ఐ కెన్ ఐడెంటిఫై విచ్ ఈస్ ద పేరెంట్ అండ్ విచ్ ఈస్ ద చైల్డ్. G002తో నేను ఇక్కడ ఫిల్టర్ చేశాను అనుకోండి, ఐ కెన్ ఫైండ్ అవుట్ ఆల్ ద చైల్డ్స్ ఆఫ్ G002. సిమిలర్లీ చైల్డ్స్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏ రికార్డ్కైనా. ఇట్లా పేరెంట్ టు చైల్డ్ రికార్డ్స్ మనం మ్యాపింగ్కి వాడతాం. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ చాలా స్టాండర్డ్ టేబుల్స్లో యూజ్ చేస్తుంటారు. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్. అండ్ ఇది సేమ్ ఇదే ప్యాటర్న్ యూజ్ చేసి నేను ఒక కస్టమైజేషన్ యాడ్ చేస్తున్నాను. లైక్ ఇప్పుడు ఎంప్లాయ్ గ్రూప్ ఫామ్ ఓపెన్ చేస్తే నాకు ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ, ఐ కెన్ సీ ద ఎంప్లాయ్ గ్రూప్ డీటెయిల్స్. ఎంప్లాయ్ గ్రూప్ డీటెయిల్స్ అనేది ఈ గ్రూప్కి ఉన్న ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ G004 సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే ఒక కొత్త ఫామ్ ఓపెన్ అయింది వేర్ ఐ కెన్ సీ ఆల్ ద న్యూ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ హియర్, రైట్.
అయితే నాకిక్కడ కొత్త రిక్వైర్మెంట్ ఏంటంటే దీని పక్కన పేరెంట్ గ్రూప్ డీటెయిల్స్ అని ఇంకో బటన్ కావాలి. అంటే నేను G005 సెలెక్ట్ చేసి పేరెంట్ గ్రూప్ డీటెయిల్స్ అని క్లిక్ చేశాననుకోండి. G005కి పేరెంట్ ఏముంది ఇందాక బ్యాక్ ఎండ్‌లో చూస్తే ఇట్ ఈస్ పాయింటింగ్ టు ఇండియా G002. సో నాకిక్కడ ఈ రికార్డ్ సెలెక్ట్ చేసి పేరెంట్ గ్రూప్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినప్పుడు నాకు G002కి సంబంధించిన డేటా చూపించాలి. సేమ్ ఇదే ఫార్మ్ ఓపెన్ అవ్వాలి. బట్ ద డేటా షుడ్ బి డిఫరెంట్. అట్లా ఒక ఫంక్షనాలిటీ కావాలన్నమాట. సో ఫర్ దాట్ ఈవెన్ ఇఫ్ యూ కమ్ టు దిస్ ఫార్మ్ టేబుల్, ఇక్కడ నాకు పేరెంట్ గ్రూప్‌కి డ్రాప్ డౌన్ కూడా రావట్లేదు. నేను ఏ వాల్యూ అయినా ఎంటర్ చేస్తే తీసేసుకుంటుంది. ఎందుకంటే దానికి రిలేషన్ లేదు కాబట్టి. ఇక్కడ కూడా రిలేషన్ సెల్ఫ్ రిలేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటిది అంటే ఇక్కడున్న గ్రూప్ ఐడీసే ఇక్కడ డ్రాప్ డౌన్ రావాలి. సో దట్ అందులోంచి మనం ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాం. So to do that, what we have to do is we have to create a new relation that is again with the same table. ఇందాకడ ఇది ఫార్మ్ టు ఫార్మ్ డైనలింక్ కోసం ఇది క్రియేట్ చేసాము. నౌ వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ద పేరెంట్ గ్రూప్. సో ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్ సెలెక్ట్ చేసి ఐఎమ్ కాపీయింగ్ దట్, గివింగ్ ద నేమ్ ఆఫ్ ద రిలేషన్ యాజ్ సేమ్. సారీ, సేమ్ నేమ్ రిలేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కీప్ ఇట్ యూనిక్. సో లాస్ట్లో పేరెంట్ అని యాడ్ చేశాను. అండ్ ఐఎమ్ గివింగ్ ద ఫీల్డ్ అండ్ ద రిలేటెడ్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్. ఫీల్డ్ ఏమో నేను ఐఎమ్ సెలెక్టింగ్ పేరెంట్ గ్రూప్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్ వచ్చి గ్రూప్ ఐడి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దట్ ఇఫ్ ఐ సేవ్ దిస్ అండ్ ఇక్కడ ఇంకో రిలేషన్, ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది చూడండి. ఏంటి అంటే రిలేటెడ్ టేబుల్ రోల్, అంటే ఈ రిలేషన్కి ఈ రిలేషన్కి డిస్టింగ్విష్ చేయడానికి ఏం డిఫరెన్స్ లేదు. రెండు ఒకే టేబుల్కి పాయింట్ చేసి ఉన్నాయి కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది మెన్షన్ చేయడం కోసం వీళ్ళు ఒక ప్రాపర్టీ ఇచ్చారనమాట. ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ ఇవ్వచ్చు టు టెల్ ద డిఫరెన్స్, సమ్ డిస్క్రిప్షన్ ఆఫ్ దట్. అది పర్టికులర్ పర్పస్ కోసం అని నేను ప్రెజెంట్ ఇది పేరెంట్ గ్రూప్ అని ఇచ్చాను. ఇది మనకి జనరల్‌గా క్వెరీస్‌లో టేబుల్ రిలేషన్ ఆటోమేటిక్‌గా తీసుకున్నప్పుడు ఈ రిలేటెడ్ టేబుల్ రోల్ అక్కడికి పాపులేట్ అవ్వడం అలా ఉంటుందన్నమాట. అలా కొన్ని ప్లేసెస్‌లో యూజ్ అవుతుందది. మామూలుగా అయితే మెయిన్‌గా డిస్టింగ్విష్ చేయడానికే పెడతాం అది. దట్ టు మెయిన్ టేబుల్ ఒకటే టేబుల్‌కి 2 రిలేషన్స్ ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీ మెన్షన్ చేసుకోవాలి. సో దట్ ద ఎర్రర్ విల్ గెట్ రిజాల్వ్డ్. అండ్ ఇఫ్ ఐ ఓపెన్ ద టేబుల్ నౌ, ఇఫ్ ఐ సీ ద డ్రాప్ డౌన్, ఐఎమ్ ఏబుల్ టు సీ ఆల్ ద గ్రూప్ ఐడీస్. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి. Okay, now this is fine. I'm able to select the type of group which I want to point to. G004, if I point to international. So G004 కి పేరెంట్ గ్రూప్ ఏంటి అంటే G001. ఓకే, ఇట్లా నేను డేటా వెనకాల మ్యాప్ చేశాను. సో దిస్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు నేను ఎంప్లాయీ గ్రూప్ ఫామ్కి వెళ్తే ఐ వాంట్ టు యాడ్ ఏ న్యూ మెనూ ఐటమ్ బటన్. సో అది సేమ్ ఇదే ఫామ్ కాబట్టి ఐ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్ button here. So there is no button group here. We'll add a button group and drag these buttons into this. So employee details ki inkoka button create chesi, I'm naming it as employee group details parent. And text emo parent group details అని పెడుతున్నాను ఫ్రంట్ ఎండ్. సో దట్ రెండు బటన్స్ కి మనకి డిఫరెన్స్ క్లియర్ గా కనపడుతుంది. సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్, ఇందులో నేను ఫస్ట్ G004 సెలెక్ట్ చేసి ఎంప్లాయ్ గ్రూప్ డీటెయిల్స్ సెలెక్ట్ చేశాను అనుకోండి. G004కి సంబంధించిన ఎక్స్ట్రా ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దిస్ ఇస్ ఫైన్. బట్ నేను G004 ఇందాకడ దేనికి పాయింట్ చేశాను, పేరెంట్ G001కి పాయింట్ చేశాను. సో అప్పుడు నేను పేరెంట్ గ్రూప్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినప్పుడు నాకు G001 ఓపెన్ అవ్వాలి, కానీ ఇది సేమ్ రికార్డ్ ఓపెన్ అవుతుంది. బికాజ్ ఆ రిలేషన్ అది డైరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతుంది. బికాజ్ దేర్ ఆర్ టూ రిలేషన్స్, రెండు రిలేషన్స్ ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ రిలేషన్ పనిచేస్తుంది, పేరెంట్ రిలేషన్ పని చేయట్లేదు. సో వన్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టు రిమూవ్, ఓన్లీ దెన్ ఇట్ హ్యాస్ టు వర్క్. కానీ ఇది ఈ ఫస్ట్ రిలేషన్ రిమూవ్ చేస్తే నాకు ఆ, ఇప్పుడు ఇప్పుడు ఇది రిమూవ్ చేశాను అనుకోండి పేరెంట్ది, నాకు డ్రాప్ డౌన్ రాదు. సో డ్రాప్ డౌన్ కావాలి. అండ్ ఈ సెల్ఫ్ రిలేషన్ తీసేస్తే నాకు సెకండ్ బటన్ పనిచేయదు. సో అట్లా రెండు రిలేషన్స్ కావాలి. కానీ ఈ ఫామ్ లోంచి నేను క్లిక్ చేసినప్పుడు మాత్రం కరెక్ట్గా పేరెంట్ డీటెయిల్స్ మాత్రమే ఓపెన్ అవ్వాలి, పేరెంట్ గ్రూప్ డీటెయిల్స్.
సో సిన్స్ దిస్ ఈజ్ నాట్ వర్కింగ్, ఇది మనం అచీవ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ మెనూ ఫంక్షన్ యూజ్ చేసి అండ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి అండ్ ఎగ్జిక్యూట్ క్వెరీ ఇనిట్ మెథడ్ ఇన్ ద ఫార్మ్ లెవెల్ ఇవి యూజ్ చేసి మనము అది అచీవ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇనిట్ అండ్ ఎగ్జిక్యూట్ క్వెరీతో కూడా చేయొచ్చు, ఆర్ మెనూ ఫంక్షన్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. సో దీని నెక్స్ట్ సెషన్లో మనం మెనూ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం, మెనూ ఫంక్షన్తో మనం వేరే మెనూ ఐటమ్ ఎలా ఓపెన్ చేయొచ్చు, అండ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేయొచ్చు ఆర్గ్స్ క్లాస్ యూజ్ చేసి, అండ్ ఆ పిక్ చేసుకున్న వాల్యూని సెకండ్ ఫామ్లో ఎలా ఫిల్టర్ చేసి డేటా చూపిస్తాం అనేది ఈ నెక్స్ట్ సెషన్లో చూస్తాము. అండ్ కొలాబరేటింగ్ ఆల్ దోస్ థింగ్స్ వీ విల్ బీ అప్లయింగ్ దట్ టు ద జంప్ రఫ్ కాన్సెప్ట్ ఆల్సో. So we'll continue the next topic in the next session.